క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. యేసు ప్రభువు వారు కొండ మీద చేసిన గొప్ప ప్రసంగాలలో ఒక ప్రసంగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ధన్యతల ప్రసంగము 5వ భాగము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనము. సాధారణంగా మానవ స్వభావము కనికరము లేనిది. అందుకే ఆయన కనికరముల గురించి బోధించి మాదిరి చూపించగలిగాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41వ అధ్యాయం 1వ వచనము. మనము ఇతరుల పట్ల కనికరము చూపితే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు అనే ఉద్దేశము మనలో ఉండకూడదు. ఎందుకంటే ఆయనే మన పట్ల కనికరం చూపి మనలను మన పాపముల నుండి విముక్తి చేశాడు. కాబట్టి మనము ఆయన పిల్లలముగా అట్లాంటి కనికరాన్ని ఇతరుల పట్ల చూపగలగాలి. మనము ఇతరుల పట్ల కనికరము చూపని వారమైతే మనమును దేవుని కనికరం కోసము ఎదురు చూచే అర్హత కానీ పొందే అర్హత కానీ మనకు లేదు. మరొక విషయం మనం గుర్తుంచుకోవాలి. మనము ఇతరుల పట్ల కనికరము చూపుతున్నాము అంటే అది దేవుని పట్ల జరిగిస్తున్నామని యోచించి ఆ కనికరము హృదయపూర్వకంగా ఉండాలి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరమున ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగున ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసరలో ఉంటిని, నా వద్దకు వచ్చితిరని యేసు ప్రభువు వారు చెప్పుతూ ఉంటే నీతిమంతులు అడుగుతున్నారు, ప్రభువా, ఇవన్నీ నీకు మేము ఎప్పుడు చేశామని? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుంచి 40 వచనాలు. ఇట్టి కనికరాన్ని మనము ఎక్కడ నేర్చుకోవాలి? ఆయన పాదాల చెంత. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. మనము క్రీస్తులా ప్రేమించలేము, కానీ కనికరము మనము చేయగలిగినంతలోనైనా ఇతరుల పట్ల ప్రేమ కనికరము కలిగి జీవిద్దాం. ధన్యులలో చేర్చబడతాము. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.